మీ ఇంటి ముందు ఈ మొక్క ఉంటే మీ ఇంటి చుట్టూ పరిసరాలు మంచి వాసనతోటి వెదజల్లుతూ ఉంటుందన్నమాట. చిన్న చిన్న తెల్లటి పూలతో అందరినీ ఆకర్షించే ఈ మొక్క గురించి చాలామందికి తెలియని రహస్యాలు ఉన్నాయి. ఈ మొక్క కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యానికి, వాతావరణానికి, మనసుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మొక్క ఏదో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ప్రకృతి ప్రేమికులందరికీ స్వాగతం. ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నది కామిని మొక్క గురించి. పాత సామెత చెప్తోంది, పూలు పూసే ఇంట్లో ఆనందం నిలుస్తుంది అని. అలాంటి ఆనందానికి ప్రతిరోజు అందించే మొక్కే ఈ కామిని మొక్క అన్నమాట. కామిని మొక్కలో వచ్చే తెల్లటి పూలు చాలా అందంగా ఉంటాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి, నిండుగా. అబ్బా, సూపర్గా ఉన్నాయి. చిన్న చిన్న పూలు మంచి వాసన అయినా ఉంటుంది అనమాట. మంచిగా అసలు బ్యాడ్ స్మెల్లే ఉండదు అసలు ఆ ఏరియా మొత్తంలో ఈ ఒక్క మొక్క వల్ల అనమాట. ఇక సాయంత్రం సమయంలో ఈ పూల వాసన మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దీనిని గేటు దగ్గర, కిటికీల దగ్గర పెంచుతారు. అందుకే చూడండి, ఇది గేటు దగ్గర ఉంది. చిన్న పూలు అయినా పరిమళం అయితే చాలా బాగా వస్తుంది. అయితే చిన్న పువ్వు అయినా పరిమళం పెద్దదే అనే మాట ఈ మొక్కకు సరిగ్గా సరిపోతుంది. కామిని మొక్క చుట్టూ ఉన్న గాలిని తాజాగా ఉంచడంలో సాయం చేస్తుంది. పచ్చటి ఆకులు వాతావరణానికి చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇక పట్టణాల్లో కాలుష్యం పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మొక్కలు ఇంటి వద్ద ఉంచడము చాలా మంచిది. ఈ మొక్కను హెడ్జ్ ప్లాంట్గా కూడా ఉపయోగిస్తారు. కత్తిరిస్తూ ఆకారంలో పెంచితే గార్డెన్ మరింత అందంగా కనిపిస్తుంది. ఖరీదైన డెకరేషన్ అవసరం లేకుండా ప్రకృతి అందాన్ని ఇంటికి తెచ్చుకునే మొక్క ఇది అన్నమాట. ఈ పూలను తేనెటీగలు, సీతాకోక చిలుకలు అన్నీ ఆకర్షిస్తుంటాయి అన్నమాట. ఇవి పరాగ సంపర్కానికి సాయం చేస్తుంది. మీ తోటలో ఇతర మొక్కల పుష్పోత్పత్తి కూడా మెరుగుపరుస్తుంది ఈ మొక్క అన్నమాట. ఇక కామిని మొక్కను ఎలా పెంచాలి అనేది చాలామందికి డౌట్లు. ఇక రోజు 4 నుంచి 6 గంటలు సూర్యరశ్మి అయితే సరిపోతుంది. మితమైన నీళ్ళు, అంటే చాలా ఎక్కువగా నీళ్ళు అయితే అస్సలు పోయొద్దు. నెలకు ఒక్కసారి సేంద్రియ ఎరువు వాడాలి. ఇక ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మొక్క సంవత్సరం పొడవునా ఆరోగ్యంగా ఉంటుంది. ఇకపోతే ఫెర్టిలైజర్స్ వచ్చేసి అరటి తొక్కల పొడి, వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు ఇలాంటివి ఇస్తూ ఉంటే మొక్క మంచిగా ఎదుగుతుంది. మీకు ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించిన డౌట్లు ఉన్నా, అది ఏ రకంగా ఉపయోగించాలి, ఎట్లా ఇవ్వాలి అనే డౌట్లు ఏమైనా ఉన్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కానీ నా ఛానల్లో ఫెర్టిలైజర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. మీకు ఇంకేమైనా ఫెర్టిలైజర్స్ గురించి కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు తప్పకుండా మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తా. ఇకపోతే ఈ కామిని పూల సువాసన కారణంగా కొన్ని ప్రాంతాల్లో దీన్ని న్యాచురల్ హెయిర్ ఫ్రెషనర్గా కూడా పిలుస్తారు. ప్రతి రాత్రి వేళలో ఈ పూల పరిమళం మరింతగా అనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ మొక్కను నాటడం అంటే కేవలం ఒక చెట్టును పెంచడం కాదు, ఒక నీడను, ఒక శ్వాసను, ఒక భవిష్యత్తును పెంచడం. ఈ రోజు నాటిన మొక్క రేపటి తరాలకు వరం లాంటిది. మీ ఇంట్లో కామిని మొక్క ఉందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మొక్కల రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.